అండ్ మీరు అన్నట్టుగా ఇప్పుడు స్మోకింగ్ చేసే పర్సన్ కి ఎలాగో లంగ్ కి సంబంధించిన వ్యాధి వస్తుంది, కానీ ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉందంటారా? అంటే పీలిస్తే అంటే ఇప్పుడు అతను దీన్ని మనం ఫస్ట్ హ్యాండ్ స్మోకింగ్, సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటాం. ఫస్ట్ హ్యాండ్ స్మోకింగ్ వాళ్ళకి క్లియర్ గా బాబు మీకు ఇన్ని సిగరెట్లు తాగారు, ఇన్ని సిగరెట్లు ఇన్ని సంవత్సరాల మీదుగా రోజుకి ఇన్ని ప్యాకెట్లు, సో దెర్ ఈస్ ఏ క్వాంటిఫికేషన్. ఇన్ని ప్యాకెట్స్, దాని ప్యాక్ ఇయర్స్ అంటాం. ఓకే, సో అన్ఫార్చునేట్లీ సెకండ్ హ్యాండ్ స్మోకర్స్ కి ఇటువంటి క్వాంటిఫికేషన్ అనేది ఈజీ కాదు. ఓకే, బికాజ్ ఒకప్పుడు వాళ్ళు స్మోకింగ్ కి ఎక్స్పోజ్ అయ్యి ఉండొచ్చు, అవ్వకపోయిండొచ్చు, ఒకే ఇంట్లో ఉన్నా సరే, ఆఫీస్ లో ఉన్న కలీగ్స్ తో ఉన్నా సరే, ఇటువంటి వాళ్ళకి రిస్క్ ఫస్ట్ హ్యాండ్ స్మోకర్స్ కంటే తక్కువ ఉంటుంది. నెవర్దలెస్ వాళ్ళకి రిస్క్ ఆఫ్ సిమ్టమ్స్, రిస్క్ ఆఫ్ సిఓపిడి ఈ స్టిల్ దేర్. ఓకే, ఎస్పెషల్లీ వాళ్ళకి స్మోక్ కాకుండా వేరే రకాల ఎక్స్పోజర్స్, ఎస్పెషల్లీ ఇంట్లో మేల్ స్మోక్ చేస్తున్నాడు, ఫీమేల్ షీఈస్ వర్కింగ్ ఆన్ ద గ్యాస్ స్టవ్, కట్టెలు పొయ్యి, ఆర్ దే ఆర్ గోయింగ్ టు ఫార్మ్. ఓకే, సో వీళ్ళ వర్క్ లైఫ్ స్టైల్ నుంచి that can be added hit. So second hand smoke can be an added hit along with the other factors. వీళ్ళకి కూడా సిఓపిడి వచ్చే అవకాశం ఉంది. ఓకే, అంటే ఇప్పుడు అంటే వాళ్ళకి దూరంగా ఉండడం ఒకటే ప్రివెన్షన్ అంటారా? అంటే స్మోక్ చేసే వాళ్ళకి, మనం స్మోక్ చేసే వాళ్ళకి దూరంగా ఉండటం కంటే స్మోకింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని స్మోకింగ్ ఆపించడం అనేది షుడ్ బి ద ఫస్ట్ గోల్. పెద్ద వార్ సార్. సెకండ్ అటెంప్ట్ వాళ్ళకి దూరంగా ఉండటం, అట్లీస్ట్ మాస్క్ లాంటివి వేసుకోవటం, టు సమ్ ఎక్స్టెంట్ మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, మీరు అన్నట్టుగా ఇప్పుడు మన సిటీలో మాస్క్ ఇప్పుడు మనం కరోనా తర్వాత చాలా మంది యూజ్ చేస్తున్నాం, అంతకు ముందు కన్నా ఇప్పుడు ఎక్కువ వాడుతున్నాం. అంటే పొల్యూషన్ నుంచి ఇంకా అంటే దాన్ని కాపాడుకునేడానికి మాస్క్ ఒక అంటే మంచిదంటారా? టు సర్టెన్ ఎక్స్టెంట్ మాస్క్ కెన్ ఫిల్టర్ లాట్ ఆఫ్ కోర్స్ పొల్యూటెంట్స్, పెద్ద పెద్ద కార్బన్ పార్టికల్స్, అవి మన కంటికి కనిపించకపోవచ్చు, బట్ మాస్క్ లో ఫిల్టర్ అయిపోయేటువంటి కార్బన్ పార్టికల్స్ పొల్యూషన్ చాలా ఉంటుంది. ఇఫ్ ఎవరికన్నా ఎలర్జీ ఉంది, ఎవరికన్నా సిఓపిడి ఉంది, వాళ్ళు వర్క్ చేసే కండిషన్స్ వాళ్ళకి ట్రిగర్స్ గా ఉండే అవకాశం ఉంది. దే కెన్ మేక్ యూజ్ ఆఫ్ మాస్క్ విచ్ కెన్ ప్రివెంట్ ట్రిగర్స్. దే షుడ్ బి క్యారింగ్ ఇన్హేలర్స్. వాళ్ళ కిట్స్ సడన్ గా అటాక్ లాంటిది వస్తే ఇన్హేలర్స్ లాంటిది వాడుకోవడానికి అవన్నీ వాళ్ళు వాడుతూ ఉండాలి. ఇంకా ఇన్ ద వర్స్ట్ సినారియో మనం వాళ్ళు వేరే ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఆఫ్ వర్క్ గానీ ఎత్తుకుంటూ ఉంటాం. అంటే సార్ ఇప్పుడు ఆస్తమా అంటున్నాం, ఆస్తమా ఎందుకు వస్తుంది అంటారు? ఆస్తమా ఈజ్ ఏ ఎలర్జిక్ కండిషన్. ఓకే, అంటే జన్యుపరంగా అయితే కాదా? జన్యుపరంగా ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, సో సిఓపిడి ఎలా అయితే మనకు స్మోకింగ్ వల్ల వచ్చింది అనే ఒక కారణం చెప్పుకుంటున్నామో, ఆస్తమాకి ఇటువంటి ఎక్స్పోజర్స్ అనేవి దీస్ ఆర్ నాట్ ద ప్రైమరీ కాజెస్. ఓకే, ఆస్తమా బేసిక్ గా మనిషి బాడీ రియాక్ట్ అయ్యే నేచర్. కొంతమందికి అలా రియాక్ట్ అయ్యే నేచర్ ఉంటుంది. ఓకే, ఆ రియాక్ట్ అయ్యే నేచర్ మనకి ఇన్బిల్ట్ గా ఉంటుంది, ఇక మనం జన్యుపరంగా ఉండటం కానీ. ఓకే, సో ఈ ట్రైట్స్ అనేవి ఫ్యామిలీలో ఉండే అవకాశం ఉంటుంది. సో వీళ్ళకి రైట్ ఫ్రమ్ ద యంగర్ ఏజెస్, నాట్ ఎగ్జాక్ట్లీ ఈ యంగర్ ఏజ్ లో వస్తేనే అని చెప్పలేము, బట్ ఇట్ మే హ్యాపెన్ టీనేజ్, టాడ్లర్ ఏజ్ గ్రూప్, అంటే 10-12 సంవత్సరాల లోపల, టీనేజ్ లో 20s, 30s, 40 ఎప్పుడైనా వాళ్ళకి మిమికింగ్ సిమ్టమ్స్ స్టార్ట్ కావచ్చు. బేసికలీ వాళ్ళు ఆ నేచర్ ఉంటుంది. అండ్ విత్ దట్ నేచర్ వెన్ ఎవర్ దే ఆర్ ఎక్స్పోజ్డ్ టు ర్యాండమ్ థింగ్స్ వాళ్ళకి సిమ్టమ్స్ ట్రిగర్ అవుతాయి. ఓకే, సో ఈ ట్రిగర్స్ అనేవి చాలా ట్రిగర్స్ ఉంటాయి. ఇట్ కెన్ బి ఫుడ్, ఇట్ కెన్ బి టెంపరేచర్, హ్యూమిడిటీ, మాయిశ్చర్, ఇట్ కెన్ బి ఫుడ్, ఇట్ కెన్ బి ద ఎయిర్ వి బ్రీత్, ఇట్ కెన్ బి క్లోత్స్ ఆర్ సంథింగ్, ఇట్ కెన్ బి పోలెన్ గ్రెయిన్స్. ఓకే, సో రకరకాలైనటువంటి ట్రిగర్స్ ఉంటాయి. ట్రిగర్స్ అన్ని వేళలా ఐడెంటిఫై చేయడం సాధ్యం కాదు, బట్ ట్రిగర్స్ అనేది ఐడెంటిఫై చేయడం అనేది ఆస్తమా పేషెంట్ కి ఇట్స్ ఎ కాన్స్టెంట్ ఎక్సర్సైజ్. ఓకే, అది కాకుండా వాళ్ళకి వేరే ట్రీట్మెంట్లు సిమ్టమ్స్ కంట్రోల్ చేయడానికి, టోటల్లీ స్టెబిలైజ్ చేయడానికి మందులు ఉంటాయి. ఓకే సార్, ఇప్పుడు పల్మనరీ ఫైబ్రోసిస్ అని చెప్పేసి అంటారు, అదేంటి సార్? అది ఎందుకు వస్తుంది అంటారు? పల్మనరీ ఫైబ్రోసిస్ ఈజ్ ఆస్తమా, సిఓపిడి ఇవన్నీ ఒకలాంటి కండిషన్స్. పల్మనరీ ఫైబ్రోసిస్ ఏంటంటే లంగ్, అందరికి లంగ్ ఒక స్పాంజ్ లాంటిది అనుకోండి. స్పాంజ్ ష్రింక్ అవుతుంది, స్పాంజ్ ఎక్స్పాండ్ అవుతుంది, రైట్? సో డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ స్పాంజ్ లోకి ఫ్లూయిడ్స్ ఎంటర్ అండ్ గో అవుట్. ఓకే, ఇది ఒక వెరీ క్రూడ్ ఎగ్జాంపుల్ ఇది, బట్ మనకి ఈజీ టు అండర్స్టాండ్. లంగ్ కూడా అంతే, మనం గాలి పీల్చుకుంటే లంగ్ ఎక్స్పాండ్ అవుతుంది, ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ ఎయిర్. లంగ్ ష్రింక్ అవుతుంది, లంగ్ ష్రింక్ అయినప్పుడు గాలి బయటకు వెళ్తుంది. సో ఈ ఎక్స్పాన్షన్ ష్రింకింగ్ గనక టైట్ అయిపోయింది, సపోజ్ స్పాంజ్ గడ్డగట్టుకుపోయింది, ఇట్ ఈస్ సోలిడిఫైడ్,
యూ కెనాట్ స్క్వీజ్ ఇట్ ఈజీలీ, రైట్? రైట్. సో లంగ్ కూడా హార్డెన్ అయిపోతే, స్టిఫ్ గా అయిపోతే మనకు లంగ్ ని ఎక్స్పాండ్ చేయడానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. సో టు డ్రా ద సేమ్ ఎయిర్ వీ హ్యావ్ టు వర్క్ మోర్. ఓకే, సో ఈ స్టిఫ్ గా అయిపోయే లంగ్ కండిషన్ నే పల్మనరీ ఫైబ్రోసిస్. ఓకే, అంటే ఇప్పుడు ఒకవేళ అలా స్టిఫ్ అయిపోయి అంటే దాని అంటే శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంటే అప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందంటారు? స్టిఫ్ గా అయిపోయే కండిషన్స్ రకాలున్నాయి. అగైన్ ఆ రకాలన్నీ కూడా స్టార్టింగ్ ఫ్రమ్ ఎక్స్పోజర్స్, ఫార్మింగ్, పక్షులకు సంబంధించిన డ్రాప్లెట్స్ ఎక్స్పోజర్, ఓకే, ఇది లేకుంటే పోలెన్ గ్రైన్స్ కానీ, ఓకే, ఇంట్లో బూజు పట్టిన లేకుంటే ఫంగస్ ఉన్నటువంటి ఇలాంటివి కానీ, ఓకే, ఈ ఎక్స్పోజర్స్ దగ్గర నుంచి కీళ్ల వాతం దగ్గర నుంచి అనేక రకాలైన కారణాలు ఉంటాయి పల్మనరీ ఫైబ్రోసిస్ కి. కొన్నిటికి కారణాలు ఉండవు. ఓకే, కొన్నిటికి కారణాలు ఉండవు. సో మనం ఏ కారణం చేత పల్మనరీ ఫైబ్రోసిస్ అవుతోంది అనేది ఫస్ట్ డయాగ్నోసిస్ ఇంపార్టెంట్. డయాగ్నోసిస్ ని బట్టి మనకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. యూజువల్లీ కీళ్ల వాతం కానీ లేకుంటే ఇటువంటి ఎక్స్పోజర్స్ వల్ల వచ్చేటువంటి పల్మనరీ ఫైబ్రోసిస్ ని మేనేజ్ చేయటం అనేది వీ హ్యావ్ గుడ్ మెడిసిన్స్ నౌ. ఓకే, సో వీటిని క్రానిక్ గా వీళ్ళని మందులు ఇస్తూ వీ కెన్ మెయింటైన్ గుడ్ లంగ్ కెపాసిటీ. డ్యామేజ్ అయిపోయిన లంగ్ ని మనం రివర్స్ చేయలేము, బట్ ఎగ్జిస్టింగ్ లంగ్ ని మనము మందుల ద్వారా, ఎక్సర్సైజ్ అండ్ రీహాబిలిటేషన్ ద్వారా వీ కెన్ మేక్ ఎ డిసెంట్ క్లియర్ చేయొచ్చు. ఓకే, క్లియర్ అంటే వీ కాంట్ రివర్స్ ద డిసీజ్, బట్ వీ కెన్ మెయింటైన్ దెమ్ ఆన్ ద ఎగ్జిస్టింగ్ లంగ్. ఓకే, దేని వల్ల అనేది మనకు డయాగ్నోసిస్ కాని కండిషన్స్ కూడా ఉంటాయి. వాటికి ప్రోగ్నోసిస్ అంత బాగోదు, వాటికి కూడా మందులు ఉన్నాయి, బట్ వాటి కోర్స్ కొంచెం త్వరగా ఉంటుంది. ఓకే సార్, ఒక వ్యక్తికి స్మోకింగ్ అలవాటు లేదు అండ్ ఇప్పుడు కట్టెల పొయ్యి దగ్గర వర్క్ చేయట్లేదు, కానీ ఆ లంగ్ ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? అంటే దేని వల్ల అయినా ఇంకా? యాజ్ ఐ సెడ్, ఎక్స్పోజర్స్ అనేవి కొంతమందికి ప్రైమరీ కాజ్, లైక్ సిఓపిడి అనే వాళ్ళకి ప్రైమరీ కాజ్ అండి. అది కాకుండా ఇన్బిల్ట్ గా వచ్చే నేచర్ అని చెప్పాను, ఆస్తమా, ఓకే, ఎలర్జిక్ బాడీ రియాక్ట్ అయ్యే నేచర్ అనేది ఇట్ ఈస్ ఇన్బిల్ట్ టు ఈచ్ వన్ ఆఫ్ అస్. ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. ఈ నేచర్ ఇన్బిల్ట్ గా మన ఫోర్ ఫాదర్స్ అండ్ సిస్టర్స్ నుంచి మనం ఇన్హెరిట్ చేసినప్పుడు విత్ ర్యాండమ్ ట్రిగర్స్, స్మోకింగ్, కట్టెలు పొయ్యి అనేది ఓన్లీ వన్ సెట్ ఆఫ్ ఎక్స్పోజర్స్. యూ ట్రావెల్, యూ ఈట్, యూ డ్రింక్, ఏదైనా ప్రదేశానికి వెళ్ళాము, చేంజ్ ఆఫ్ టెంపరేచర్, హ్యూమిడిటీస్ అండ్ ఆల్, దీస్ కెన్ ఆల్ బి ట్రిగర్స్. ఓకే, కొన్ని యాజ్ ఐ సెడ్ కొన్ని రకాల లంగ్ కండిషన్స్ ఏమీ కారణాలు ఎక్స్పోజర్స్ లేకుండా కూడా అవుతాయి, లైక్ లంగ్ ఫైబ్రోసిస్ కానీ. ఓకే, అండ్ ఫైనల్లీ కొన్ని రకాల లంగ్ క్యాన్సర్స్. ఓకే, స్మోకర్స్ లోనే కాకుండా స్మోకింగ్ అలవాటు లేని వాళ్ళలో కూడా వచ్చేటువంటి లంగ్ క్యాన్సర్స్ కూడా ఉంటాయి. సార్, పల్మరీ ఎడిమా అంటారు, అసలు అది ఎందుకు వస్తుంది? దాని లక్షణాలు ఎలా ఉంటాయి? పల్మనరీ ఎడిమా అంటే వాటర్ ఫిల్ అయిపోతుంది లంగ్ లో. ఓకే, కారణాలు అనేకం. ఓకే, సో బట్ మోస్ట్ కామన్లీ పల్మనరీ ఎడిమా అంటే ఇండైరెక్ట్ గా ఒక కానటేషన్ ఏంటి అంటే హార్ట్ లో ఇబ్బంది ఉండి హార్ట్ పంప్ చేయలేని వాటర్, హార్ట్ లో ఓవర్లోడ్ అయినప్పుడు ఆ ఎక్సెస్ వాటర్ లంగ్ లో చేరుతుంది. సో దీన్ని పల్మనరీ ఎడిమా అంటాం. ఓకే, సో పల్మనరీ ఎడిమా రావడానికి రకరకాల కారణాలు, అందులో మోస్ట్ ఇంపార్టెంట్ గా హార్ట్ కండిషన్స్. ఓకే, హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ లో వాల్వులు ఇబ్బందులు ఉన్నాయి, హార్ట్ లో కొరోనరీ ఆర్టరీ డిసీజ్, దానివల్ల హార్ట్ ఫంక్షన్ తగ్గిపోవటము, దీస్ ఆర్ ఆల్ ద హార్ట్ కండిషన్స్ ఇన్ విచ్ మనకు లంగ్ లో వాటర్ ఫిల్ అయిపోతూ ఉండటం. హార్ట్ బాగానే ఉంది కానీ లంగ్స్ లో వాటర్ చేరినాయి. ఇవి ఏంటంటే లివర్ కానీ, కిడ్నీలో ఇబ్బందులు కానీ, ఓకే, సో లేకుంటే ఫ్లూయిడ్ ఓవర్లోడ్ స్టేటస్ అంటూ ఉంటాం. ఓకే, సో ఇలాంటి వాటన్నిటిలో స్టేటస్ లో లంగ్స్ లో వాటర్ ఫిల్ అయిపోయి ఉంటుంది. ఓకే, సో ఈ కండిషన్ ని పల్మనరీ ఎడిమా అంటాం. ఓకే, అంటే ఇది ఎవరిలో ఎక్కువ వచ్చే అవకాశం ఉందంటారు? పెద్దవాళ్ళలోనా లేకపోతే పిల్లల్లోనా? ఈ కండిషన్స్ అన్ని కూడా ఇప్పుడు మనం మోస్ట్ కామన్ గా హార్ట్ కండిషన్ అని చెప్పుకున్నాం, ఆ తర్వాత కిడ్నీలు, లివర్ కండిషన్స్ అని చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా బియాండ్ ఎ సర్టన్ ఏజ్, లైక్ 40s 50s. ఓకే, సో ఈ లాంగ్ టర్మ్ గా హార్ట్ డిసీజ్ ఉండేవాళ్ళు, లాంగ్ టర్మ్ గా లివర్ కిడ్నీ ఇష్యూస్ ఉండేవాళ్ళు, ఈవెన్చువల్లీ వాళ్ళకి డిసీజ్ కోర్స్ లో దే విల్ మే గో త్రూ పల్మనరీ ఎడిమా. ఓకే.